అద్దం రచన డాక్టర్ ఎన్ గోపి. ఫ్రేమును బట్టి అద్దాన్ని అంచనా కడతాం కానీ అద్దం ఏదైనా అద్దమే. కాకపోతే ఆ చెక్క వలయం మీద చెక్కిన పువ్వులు లతలు దారుశిల్పి వేళ్లను గుర్తు చేస్తాయి. అద్దం ముక్కలు కానంత వరకే నీ అందం. అద్దం లేనప్పుడు నీ ముఖార విందం ఒక ఊహ లేదా భ్రమ. ఆమె ఎక్కువ కాలం అద్దం ముందు గడిపేది, కానీ దానివల్ల తన సుందర వదనం మరింత మెరిసిపోయిందేమీ లేదు. అయితే ఆమె బుగ్గలు మాత్రం అద్దమంత నునుపుగా ఉండేవి. చిన్నప్పుడు అద్దం అవతలి వైపు మరొక లోకం ఉందనుకునేవాణ్ణి. పొడిచి వెళ్ళి రావాలనిపించేది. ఓసారి అద్దం కిందపడి నిలువు గీతల్లా 2 పగుళ్ళు ఏర్పడ్డాయి. మా అమ్మ విలవిల్లాడింది, కానీ అవి పిల్లల ఆస్తుల మధ్య ఏర్పడిన సరిహద్దు రేఖల్లా ఉన్నాయి. చిత్రమేమిటంటే అద్దం తమకే కావాలని ఎవరూ అడగలేదు. గడిచిపోయిన దృశ్యాలన్నీ మళ్ళీ కనిపిస్తే బాగుండును. దానికి స్టోర్ చేసుకునే సౌకర్యం లేదు. ఈ మధ్య అద్దంలోకి చూడాలంటే భయమేస్తోంది. నా అంతరాత్మ కనిపిస్తుందేమోనని.